ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో విశాల్, ఇప్పుడు ఫెస్టివల్స్, ఎవ్రీ ఫెస్టివల్ నాన్న మీతో బాగా సెలబ్రేట్ చేసుకుంటారా? దీపావళి వస్తుంది కాబట్టి స్పెషల్గా. చిన్నప్పుడు ఎలా ఉండేది ఇంట్లో? అసలుకి నాన్న అసలుకి టైము ఉండేదా? ఈ ఫెస్టివల్స్ అప్పుడే ఉంటాయి కాన్సెప్ట్లు అన్నీ కూడా. ఫెస్టివల్స్లో అయితే దివాళీ ఎక్కువ గుర్తుంది నాకు సెలబ్రేట్ చేసుకున్నట్టు. ఒక 10,000 వాళ్ళ తీసుకొచ్చి రోడ్డు మీద అలా పెట్టేసి అది కాల్చడం, లాస్ట్లో దివాళీ అయిపోతున్నప్పుడు లాస్ట్లో పెట్టడం. ఎక్కువగా మేము సెలబ్రేట్ చేసుకుని దివాళీ ఒకటే ఓకే నాన్నతో పాటు. ఇప్పుడు ఇంకా అన్ని చేసుకుంటున్నాము. మోస్ట్లీ ఇది ఇంట్లో సెలబ్రేట్ చేసుకోకుండా నాన్న షోస్ తీసుకెళ్తారు. నాన్నతో షోకి వెళ్ళిపోయి లాస్ట్ దివాళీకి ఎక్కడున్నాం మనం? ఆఫ్రికాలో. ఆఫ్రికా. ఓకే. బట్ చిన్నప్పుడు బాగా మిస్ అయిన సందర్భాలు ఉండుంటాయి కదా నాన్నని బాగా? ఏం లేదు, స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్. ఫెస్టివల్స్ లో అయితే దివాళీ చెప్పారు కదా, సేమ్ దివాళీ అయితే నాన్న మంచి మంచి నాటు బాంబులు ఏవో ఉంటాయి కదా, ఇవి కాకుండా అవి తెచ్చి 10,000 వాళ్ళ సమ్ 2-3 హౌసెస్ ఆగిపోయేవాళ్ళు. మన ఆ ఇంటి నుంచి ఇంటి వరకు పెట్టేవాళ్ళు. ఇల్లు అంతా ఆగిపోయి కూర్చొని ఒక్కసారి అంతా అయ్యేంత వరకు, రోడ్డు మొత్తం ఖాళీ ఉండదు అది అయ్యేంత వరకు. అది అంటే ఎక్కువ అది దివాళీ, మోస్ట్లీ సంక్రాంతికి ప్రోగ్రామ్. మిగతా దివాళీకి ఎందుకు మీకు టైం ఇస్తారు అంటే, మీరు ఎక్కడ పాటలు పాడినా వినపడదా? ఆ ఒక్క పండుగ చేసుకుంటారు. బట్ సింహ గారు, మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బాగా ఫీల్ అవుతుంటారు కదా, ఎంత పాటలు పాడినా ఫ్యామిలీ లేదు, పిల్లలు లేరు పక్కన, ఏ ఫెస్టివల్ చేసుకోలేకపోతున్నారు. ఈవెన్ సినిమాల్లో పాడడం స్టార్ట్ చేసినప్పుడు కూడా రాత్రి 2 అయ్యేది, అలా కూర్చుని ఉండాలి. మనం పాడిన తర్వాత కూడా అది ఉంటుందో ఉండదో సినిమాలో తెలియదు. ఒక 2 నెలలు కూర్చుంటే ఒక సాంగ్ వస్తుంది. ట్రావెల్ మనం ఉంటుండాలి, గుర్తు రావాలి, వాళ్ళు కనపడాలి. ఇప్పుడు బాలుగారు టైంలో, ఆ టైంలో అయితే వేరు. అది ఇప్పుడంటే మనం ఉన్నాము అన్న ఉనికి మనం చాటుకుంటేనే మనకు అవకాశం. అప్పుడు ఏంటంటే సింగర్ 2 days లేని డేట్ లేదు అనుకోండి, వెయిట్ చేస్తారు. అవును, ఇప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సింగర్ చేంజ్. ఇప్పుడు ఇంకా ఏ వచ్చింది, సింగరే అవసరం లేదు. ఇప్పుడు నా వాయిస్ పెట్టేసేసి యాజ్ ఇట్ ఈస్ ఏ పాటైనా పాటించవచ్చు. ఓకే. సింగర్స్ కు సంబంధించిన దాంట్లో కూడా క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుందా? ఇది బయట బాగా నానుతూ ఉంటుంది. అంటే క్యాస్ట్ ఫీలింగ్ అనేది అట్లా నాకు అనిపించలేదండి. ఎందుకంటే ఒక సెక్షన్, కొంతమంది ఎన్నుకుంటారు. ఇప్పుడు ఇంత ముందర సింగర్స్ అంటే పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళే ఎక్కువ ఉండేవారు అని. ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళకి ఆ దాంట్లో వచ్చేవారు. ఇప్పుడు అట్లా ఏం లేదు. ఎవ్రీబడి ఈస్ ప్యాషనెట్, ఎవ్రీబడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడము, ఆపర్చునిటీస్ ఆర్ గ్రోయింగ్ వలన పీపుల్ ఆర్ ఆల్సో ఇంక్లైనింగ్ టు డూ దట్ అనమాట. ఇప్పుడు ఇంతమంది ఆపర్చునిటీ ఉండేది, కానీ కొన్ని కమ్యూనిటీస్లో ఏంటంటే అది చిన్నప్పటి నుంచి అదొక వాళ్ళ సాంప్రదాయం పరంగా ఇంబైబ్ చేసేవారు. ఇప్పుడు అందరు కూడా వాడుతున్నారు, అందరూ బాగా వాడుతున్నారు. ఎంతమందికి ఆపర్చునిటీస్ ఉన్నాయి. లేకపోతే యూట్యూబ్లో ఎంతమంది సింగర్స్ మీకు పరిచయం అవుతారా? ఎవ్రీ సాంగ్ ఈస్ బికమింగ్ హిట్. నార్మల్ మూవీ సాంగ్స్ కన్నా యూట్యూబ్ సాంగ్స్ ఎన్ని హిట్ అవ్వలేదు చెప్పండి. అవునవును. కానీ మీరు వచ్చే టైంకి బాగా పీక్ లో ఉన్న సింగర్స్ అంటే లైక్ నేను ఉన్నప్పుడు పీక్ కాంపిటీటర్ కావచ్చు, కాంపిటీటర్స్ గా అంటే అప్పుడు ఇంకా అంటే నేను వచ్చినప్పుడు అండి, యాక్చువల్ ఇక్కడ సింగర్స్ ఎవరిని ఎక్కువ పాడించేవాళ్ళు కాదు. నార్త్ సింగర్సే ఫుల్. అప్పుడు కూడా శంకర్ మహాదేవన్ గారు, హరిహరన్ గారు, ఉదిత్ నారాయణ్, కేకే, సుఖ్వీందర్ సింగ్, వీళ్ళే ఆల్మోస్ట్ ఆల్ సాంగ్స్. 1-2 ఏదైనా ఉన్నా కూడా అది పెద్ద మనకి నోటెడ్ గా వచ్చే సాంగ్స్ ఏమి ఉండేవి కావు. బాలు గారు, మను గారు తర్వాత చెప్పాలంటే మేల్ సింగర్స్ లో ఇంకా కష్టం అండి. అన్ని పాటలు స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు బాలు గారు అయితే 50+ సాంగ్స్, 50,000+. మను గారు 30,000+. ఓకే. కానీ మీరు ఇప్పుడు ఓవరాల్ ఎన్ని సాంగ్స్ పాడింటారు సినిమా? 448 అండి. 448 ఏంటి? 17 years జర్నీ అంతే సినిమా కెరీర్ లో. అంతే. ఎందుకు చాలా తక్కువ అంటే ఎట్లా మీరు యావరేజ్ చూసుకోండి. ఇప్పుడు మనకి ఇంత ముందరంటే సింగిల్ కార్డు ఉండేదండి అందరికి. బాలు గారు ఉన్నారు అనుకోండి, 6 పాటలు ఉండేది. ఇప్పుడు మాకు ఒక పాట ఉండడమే కాక ఒక పాటలో కూడా మళ్ళీ ఇద్దరు కాంబినేషన్ అట్లా ఉంటుంది. సో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ 1 సాంగ్ ఇన్ ఎ మూవీ. నో. నాకు లక్, నేను బాలకృష్ణ గారి మూవీలోనే 2 సాంగ్స్ పాడడం జరిగింది కొన్ని మూవీస్ లో. ఆయన సపోర్ట్ అని కాదు, తమన్ గారే మ్యూజిక్. హీ ఆల్సో ఇంక్లైండ్. బాగా నేను ఎక్కువ వర్క్ చేసింది చక్రి గారి తర్వాత తమన్ గారికి ఎక్కువ మూవీస్ పాడింది. సో అప్పుడు ఏంటంటే పక్కనే ఉండేవాడిని ఎక్కువ. ఇమ్మీడియట్గా అయితే ఆయన మీద కూర్చునేది. వీడియో షూటింగ్కి వెళ్ళిపోయేవారు కదా, బోల్డ్నెస్ అది వచ్చేప్పుడు ఇంక మళ్ళీ ఎప్పుడైతే ట్రాక్ పాడతామో, అందుకనే ఒకసారి తమన్ గారు ట్రాక్ పాడారనుకోండి, నేను పాడితే కూడా ఎక్కదు.
అలా అందుకని ట్రాక్ ఒక్కొక్కసారి మనం పాడామంటే అది అడ్వాంటేజ్ అవుతుంటుంది, షూటింగ్కి వెళ్ళిపోతుంది. 10 సార్లు విని ఉంటారు, మళ్ళీ ఎవరితోనైనా పాడిస్తే ఆ ఫ్లేవర్ రాదు. అలా నాకు ఆ బాలయ్య గారి సాంగ్స్కి ఫిక్స్ అయిపోయారు, తమన్ గారు కూడా పాడిచ్చేద్దాం ఫస్ట్ ట్రాక్స్ షూటింగ్కి వెళ్ళిపోతుంది కదా అని. ఇంకా అలా 1-2 సాంగ్స్. ఎక్కువ అంటే ఇది కదా మన సింహ కాదు, లయన్, ఇదేంటి మన డిక్టేటరు, ఓకే, తర్వాత లయన్ మూవీ. పిల్లని కళ్ళకున్న కాటుకేమో సూపర్ రే, తల్లోన ముట్టుకున్న మల్లె పూలు సూపర్ రే, బొత్తాయి పళ్ళ లాంటి బుగ్గలేమో సూపర్ రే, నడుమట్ట తిప్పుతుంటే నువ్వు సూపర్ రే, నీ జడగంట అల్లుగుతుంటే ఎంత సూపర్ రే. ఇది మణిశర్మ గారి మ్యూజిక్ ఇది. ఓకే, చెప్పాలంటే సింగర్స్ కూడా యాక్టర్స్ అంతే, మైక్ ముందు యాక్ట్ చేస్తూ పడాలి కదా, ఎక్స్ప్రెషన్స్, లిప్ సింగ్. అవునండి, చెప్తారు అది. నాకు శ్రీమంతుడికి అట్లా అయిందండి. శ్రీమంతుడు మూవీకి నేను తెలీదు, నన్ను దేవి గారు చెన్నై పిలిచారు. ఐ డోంట్ నో అబౌట్ ఎవరు హీరో అని. యూజువల్గా దేవి గారు అప్పుడే చెప్పరు, ట్రాక్ వినమంటారు. సరే నేను వెళ్ళడం జరిగింది. స్టార్ట్ రికార్డ్ ఆయన ఏమంటారంటే, మీరు ట్రాక్ పాడేసి ఉంటుంది, దేవి గారు ఎవరో పాడేస్తారు, నేను అది పాడేసానంటే నేను బోల్డ్గా పాడాలి సార్, ఇది మీ వాయిస్ అని నన్ను పిలిచారంటే ఏదైనా బోల్డ్గా కావాలేమో అని. దుబాయ్ వెళ్ళి సెంటే, అది లిరిక్, దుబాయ్ వెళ్ళి సెంటే తెచ్చా, జపాన్ వెళ్ళి పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకుని. అది నేనేమో అది పెద్ద హీరోదేమో అనుకున్నాను, కానీ అడిగేశాను ఈ ఇంజనీర్, ఎవరు హీరో, ఎవరు, మహేష్ బాబు. అమ్మో అయితే సాఫ్ట్గా పాడాలి, ఇది హార్ష్గా పాడకూడదని. దుబాయ్ వెళ్ళి సెంటే తెచ్చా, జపాన్ వెళ్ళి పౌడర్ తెచ్చా, ఇట్లా పాడుతుంటే దేవి గారు, ఏంటి సార్ మీ సింహాయడి, మీలో సింహాయడి, అదేంటి సార్ అని అంటే, సార్ మీరు హీరో అది పెట్టుకోకండి, దీనికి మహేష్ బాబు గారు డ్యాన్స్ చింపేశారు, షూటింగ్ అయిపోయింది, ఇది కాదు ఒరిజినల్ సింహాని, అసలు హీరో ఒరిజినల్ సింహాన్ని తీసుకున్నాను. దుబాయ్ వెళ్ళి సెంటే తెచ్చా, జపాన్ వెళ్ళి పౌడరు తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కొచ్చ పెట్టుకో, ఉంగరాలే తెచ్చా, ముస్తాబు ముద్దుగున్నదే ఓ కొత్తగున్నదే, ఒలమొలమ నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. అది అప్పుడు పాడింది అట్లా. ఆ ఫంక్షన్ లో కూడా మీరు పాడాం కదా, లైవ్ పెట్టి పాడాం కదా అందరూ. అవును, అదొకటను ఈయన సాంగ్ కూడా పాడారు, టెంపుల్ సాంగ్ కూడా పాడారు. అవును కరెక్ట్, వచ్చాడయ్యో సాంగ్ కూడా భరతన్ నేను. తర్వాత ఇంకొకటి ఆగడులో కూడా పాడాను మహేష్ బాబు గారికి, జంక్షన్ లో అని ఒక పాట ఉంటుంది. నీ జంక్షన్ లో నా ఫంక్షన్ పెడితే పిల్లో గోల పెడతావి తల్లో పాపం, ఆ పాట కూడా చాలా బాగుంటుంది. కానీ ప్రౌడ్ గా ఫీల్ అవుతుంటారు ఎప్పుడైనా, నాన్న అసలు ఎక్కడ మ్యూజిక్ నేర్చుకోకుండా, ఎందుకంటే అప్పుడు పాడుతో తీగ కూడా ఫుల్ కాంపిటీషన్, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు సింగర్స్, స్టార్ సింగర్స్ అయిపోయారు అందరూ. సునీత గారు, కౌశల్య గారు, ఉష గారు, ఇంత మేల్ సింగర్స్ కూడా ఉన్నారు. మీరు ఎప్పుడన్నా దాన్ని ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారా, నాన్నకి చెప్పినా చెప్పకపోయినా, లేకపోతే చెప్పి? నేను నాన్నకి చెప్పా డైరెక్ట్గా, నీ పాటలు అంటే నాకు చాలా ఇష్టము, ఇలాగైనా నీలాగా అవ్వాలి అని చెప్పి నాన్నకి చెప్పా 2-3 సార్లు. ఓకే, యాక్చువల్గా నేను 2023 న్యూ ఇయర్ అప్పుడు డిసైడ్ అయ్యా నాన్నలాగా సింగర్ అవ్వాలి. ఎందుకు అంటే 2022 న్యూ ఇయర్ అంటే 2023కి వెళ్తున్నప్పుడు న్యూ ఇయర్ అప్పుడు మా ఫ్రెండ్స్తో పాటు నాన్న నీ ఫ్రెండ్స్ని పిలుచుకోరా, మనకి ఇలా షో ఉంది పిలుచుకో అని చెప్పారు. వెళ్ళాను, కూర్చున్నాను. అప్పుడు ఫస్ట్ టైం నాకు మైండ్లో ప్రింట్ పడిపోయింది, నాన్న పర్ఫామ్ చేస్తున్నారు, సింగింగ్ వేరే పర్ఫార్మెన్స్ వేరే. అవును, ఆ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు కింద ఉన్న ఆడియన్స్ లేచి ఫుల్ ఎనర్జీతో డాన్స్ వేయడం, అది వాళ్ళు వేసే డాన్స్ ని కంట్రోల్ చేయడం నాన్న దగ్గర ఉంటుంది. నాట్ ఇన్ ఎ సెన్స్ ఆఫ్ కంట్రోలింగ్, కానీ వాళ్ళల్లో ఒక ఆనందాన్ని నింపడం, ఒక పవర్ ని నింపడం. మైక్ పట్టుకుంటే నాన్న పాడితే మైక్ లో, నాన్న మైక్ అందరి మైక్స్ కంటే చాలా గట్టిగా వస్తుంది. మేము తీసుకున్న మైక్ నాన్నకి మా మైక్ ఇచ్చినా మళ్ళీ నాన్న మైక్ లోనే ఎక్కువ సౌండ్ వస్తుంది. ఓకే, అప్పుడు నా మైండ్ లో ప్రింట్ పడిపోయింది, ఇలా కూడా ఒక మనిషి ఉండగలడా, అంటే ఒక మనిషి ఇంతమందిలో ఒక ఎనర్జీ నింపగలడా అని చెప్పి అప్పుడు డిసైడ్ అయ్యి ఇంకెలాగైనా అవ్వాలి అని చెప్పి అప్పటి నుంచి ఫుల్ రోజు ప్రాక్టీస్ చేయడం. దాంట్లో ఒక 50% రీచ్ అవుతున్నావు మరి? అవుతున్నాను, అందుకే కదా నువ్వు పాడుతున్నావు, నాన్న పాడుతున్నావు. స్టార్టింగ్ లో అలా ఉండేది కాదు, కొన్ని రోజులు అయిన తర్వాత వింటే కొంచెం నాన్నలాగానే ఉంది అనిపించింది. ఓకే, ఇప్పుడైతే లైక్ చెప్పచ్చు 80% చెప్పలే కానీ ఎక్కువ ట్రై చేసి బేస్, అబ్బా సింహ గారి కన్నా ఎక్కువ పాడదాం అనిపించిన సాంగ్
ఏదన్నా ఒకటి పాడు. నాన్నోని హై పిచ్ సాంగ్స్, నాన్నో కాకుండా నేను ఎక్కువగా నేర్చుకున్నది మెలోడీ ఎక్కువ నేర్చుకున్నాను. ఏదైనా ఒకటి నా. రామ్ చరణ్ మూవీ ఆరెంజ్ నుంచి నేను నువ్వంటూ. నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా, నువ్వే లేకుంటే ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తానమ్మేట్టుగా, ఒకసారి చూసినే వలచానా నన్ను వీడిపోదు ఏ మగువైనా, ప్రేమిస్తానే ఎంతో గాఢంగా, నా ప్రేమ లోతులో మునిగా కానువు పైకి తేలవే సులభంగా, ప్రాణాలైనా ఇస్తావేకంగా, ఓ నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. ఓ వావ్ సూపర్. థ్యాంక్ యూ. సో మీరు పక్కా అన్ని మెలోడీ టైప్ ఎక్కువ ట్రై చేస్తుంటారా లేకపోతే? అంటే ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తున్నా కాబట్టి, యాక్చువల్ 2 years అయ్యింది నేను స్టార్ట్ Okay, చేసి. నా వాయిస్ కి ప్లస్ నేను పెట్టే ఎనర్జీకి ఎక్కువగా మైక్ లో బాగా వినిపించేది ఇలాంటి మెలోడీ టైప్స్ ఉంటాయి. లవ్. నాదేంటంటే అన్ని హై పిచ్ సాంగ్స్ నావన్నీ. అవును. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చాక నా సాంగ్సే స్టేజ్ మీద పాడడానికి నేను ఒక్కొక్కసారి భయపడుతుంటా. ఓకే. బ్లాక్ బస్టర్ సాంగ్ ఒకటి, Okay. వచ్చాడయ్యో సామి, ఇవి కొంచెం స్టేజ్ మీద శృతి తగ్గించుకుంటే నేను పాడలేను. అవును. నాకు ఆయన పోతుంది, స్కేల్ తగ్గించామా ఆ ఫ్లేవర్ పోతుంది. ఓకే ఓకే. అదే పిచ్ లో పాడాలి. అందుకని ఒక్కొక్కసారి ఈ మొన్న కూడా మనం అక్కడ కూర్చున్నప్పుడు అల్లా శ్రీరామ పాడుకున్నాం సార్. అట్లా యాక్చువల్గా చెప్పాలంటే లవ్ అండ్ రొమాంటిక్ సాంగ్స్ అంటే మనకు కార్తీకే గుర్తొస్తాయి. అవును, కార్తీక్ తప్పితే వేరే వాళ్ళు మన మైండ్ లో తీసుకోలేము. గజనీ గానీ అవును. ఎలాంటి సాంగ్స్, ఏం వాయిస్. ఒక మారు కలిసిన తర్వాత అంత గొప్ప సింగర్ ఇంకా రాలేదు. కార్తిక్ ఇస్ వెరీ ఫాస్ట్ సింగర్ కూడా. కొంచెం ట్రై చేయి. అదే అవన్నీ మన తెలుగులో ఇంకొకడు ఉంటాడు అనిపిస్తుంది. సిద్ధు శ్రీరామ్. సో అంటే ఒక్కొక్కరిది ఇప్పుడు సిద్ శ్రీరామ్ గారిది ఒక స్టైల్ ఆఫ్ మెలోడీ, కార్తిక్ మెలోడీ ఇస్ కంప్లీట్లీ హీరో సెంట్రిక్. అలా వాళ్ళ వాయిస్ కి ఆ హీరో కూడా యాప్ట్ అయిపోతాడు. అవును, చింక్ అయిపోతాడు. ఎందుకు? అవును. నువ్వు ఎక్కువ ఎలాంటిదిరా? నేను అన్ని పాడేస్తా. అవునా? మాస్, మెలోడీ, ఓకే. క్లాసికల్, హిందీ, తమిళ. సో ఎల్లారీశ్వరి గారు, సుశీల గారు, జానకి గారు అందరు ఉన్నారా? అయ్యో, ఎక్కువ అంటే బయట వెళ్ళినప్పుడు పెర్ఫార్మెన్స్ చేస్తుంటారు కదా, ఎక్కువ ఎలాంటి సాంగ్ కి? మాసా? ఎనీ వన్ మాస్ సాంగ్? సామి సామి. నువ్వు అమ్మి అమ్మి అంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామే, నా సామే, నేను సామి సామి అంటే నా పెన్విటి లెక్క సక్కంగుందిర సామే, నా సామే, నీ ఎనకే అడిగేస్తాంటే, నీ ఎనకే అడిగేస్తాంటే ఎంకన గుడి ఎక్కినట్టుందిర సామే, నీ పక్కన కూసుంటాంటే పరమేశ్వరుడే దక్కినట్టుందిర సామే, నువ్వు వెళ్ళే దారి సుతా ఉంటే ఎర్రయండి నట్టుందిర సామే, నా సామే, నా సామే, రా సామే, బంగారు సామే, మిసల సామే, రోషల సామే. వావ్. కాదు, మీరు మాట్లాడుతుంటే ఒక టైప్ ఆఫ్ వాయిస్ ఉంది, పాట స్టార్ట్ చేయగానే. సో ఇది క్లాస్ సాంగ్. గోదావరిలో రామచక్కని సీతకి. నీల గగన ఘన విచలన ధరణి జా శ్రీరమణ, రామచక్కని సీతకి అరచేత గోరింట, ఇంత చక్కని చుక్కకి ఇంకెవరో మొగుడంట, రామచక్కని సీతకి ఎర్ర జాబిలి చీగిల్లి రాముడేడని అడుగుతుంటే, చూడలేదని పెదవి చెప్పి, చెప్పలేమని కనులు చెప్పి, నల్ల పోసై నాడు దేవుడు నల్లని రఘురాముడు, రామచక్కని సీతకి.
సూపర్. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఒక సింగర్ ఇలాంటి పాటలు పాడినప్పుడే మనలో స్ట్రెంగ్త్ అర్థం అవుతుంది అవతల అవును. వాళ్ళకి. మిగతా సాంగ్స్ ఎలా అయినా పాడేస్తాం, మ్యూజిక్తో వచ్చేస్తాం, అవును. కానీ ఇవి మన వాయిస్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. అవును. ఆడియన్స్ కూడా వ్యూయర్స్, సినిమా మ్యూజిక్ లవర్స్ వీటిని చాలా క్షుణ్ణంగా పొళ్ళు పొళ్ళు అక్షరం కూడా అవును. వింటారు. అవి గ్రేట్.